అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణమైన కుల వివక్ష చోటు చేసుకుంది. శవాన్ని తమ వీధి నుంచి తీసుకు వెళ్లొద్దు అంటూ అగ్రవర్ణాల వ్యక్తులు అడ్డుకున్నారు. పంట పొలాల్లోంచి తీసుకువెళ్లాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. అంతిమ యాత్రపై రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కాస్ట్ డిస్క్రిమినేషన్ కుల వివక్ష లేదా అణిచివేత, పక్షపాత ధోరణి, ఈ డిస్క్రిమినేషన్ అన్నటువంటిది సమాజానికి పీడ వంటిదండి. సమాజంలో దీన్ని మనం ఖచ్చితంగా రూపుమాపటానికి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు నడుం బిగించాలి అని ముందుగా పిలుపునిస్తున్నాను. అంటరానితనాన్ని మనం నిషేధించి తీరాలి. కుల మతాలకు అతీతంగా భారతీయులమైన మనమందరం కూడా ఏకతాటిపై కలిసిమెలిసి జీవిస్తే మన దేశం మరింత పురోగతి చెందుతుంది. రానున్న సంవత్సరాల్లో దేవుడు మన దేశాన్ని ఆశీర్వదిస్తాడు. కనుక కుల వివక్షను విడిచిపెట్టండి. అంటరానితనం అమానుషం. మనుషులందరూ దేవుడు చేసిన సృష్టి. కులాలు, మతాలు, జాతులు మనుషులు ఏర్పాటు చేసుకున్నవే. దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. మనుషులందరం కూడా ఆదాములో నుంచే వచ్చాం. అందుకే అందరిలోనూ ఒకే రక్తం ఎర్రగానే ఉంటుంది. రక్తంలో డిఫరెంట్ డివైడేషన్స్ అనేటువంటి ఉండొచ్చు. రక్తంలో రకరకాల గ్రూపులు ఉండొచ్చు, కానీ రక్తం ఒకటే. ఆదాములో నుంచి వచ్చింది ఆ రక్తం. ఆదాము హవ్వల నుండి వచ్చినటువంటి వారిమే మనం ప్రతి ఒక్కరం కూడా. ఈ సత్యాన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం. ఈ సత్యాన్ని బైబిల్ బోధిస్తుంది. ప్రపంచం అంతా దీన్ని అంగీకరిస్తుంది. కోనసీమ జిల్లాలో మరి ఒక చిన్న గ్రామంలో ఒక విషాదకరమైన సంఘటన ఈరోజు చోటు చేసుకుందండి. దీని మీద మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను. నా దృష్టికి వచ్చిన వెంటనే మీ దృష్టికి తెస్తున్నాను సడన్గా. అదేంటో ఇప్పుడు మనం TV9లో ప్రసారమైనటువంటి విషయాలు మనం వింటూ ఈ విషయం మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణమైన కుల వివక్ష చోటు చేసుకుంది. శవాన్ని తమ వీధి నుంచి తీసుకు వెళ్లొద్దు అంటూ అగ్రవర్ణాల వ్యక్తులు అడ్డుకున్నారు. పంట పొలాల్లోంచి తీసుకువెళ్లాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. అంతిమ యాత్రపై రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పి గన్నవరం మండలం కందాలపల్లిలో 4 రోజుల కిందట ఈ ఘటన జరిగింది. ఎస్సీ సప్లాన్ నిధులతో వేసిన రోడ్డుపై తమని వెళ్లకుండా అడ్డుకున్నారని ఎస్సీలు ఆరోపిస్తున్నారు. దారుణంపై ఎస్సీ సంఘాల ఆందోళనతో 10 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలోనే దారుణమైన పరిస్థితులున్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కందాలపల్లికి చెందిన కాటు శ్రీనివాస్ ఈ నెల 16న చనిపోయారు. మృతదేహాన్ని అంతిమ సంస్కారాలు పూర్తి చేయడానికి అంబేద్కర్ నగర్ నుంచి ప్రధాన రహదారి మీదుగా డెడ్ బాడీ తీసుకెళ్తుంటే మరొక సామాజిక వర్గం వాళ్ళు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. కొన్నాళ్ల క్రితం కూడా తమ ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగిందంటున్నారు ఎస్సీలు. అప్పుడు కూడా పంట పొలాల్లోంచి శవాన్ని పూర్తి చేశామని, మరోసారి అలాంటి పరిస్థితి ఎదురవటం దారుణం అంటున్నారు. 4 రోజుల క్రితం ఈ సంఘటన జరిగిందని మనం వింటున్నామండి. ఎస్సీ క్యాస్ట్కు సంబంధించిన వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తిని ప్రధాన రహదారి గుండా తీసుకుని వెళ్ళి సమాధి కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో అదే గ్రామానికి చెందిన అప్పర్ క్యాస్ట్కు చెందినటువంటి వారు కొంతమంది గుంపుగా వచ్చి వారిని ఎదుర్కొని ఈ రోడ్డున మీరు మృతదేహాలను తీసుకెళ్ళటానికి వీల్లేదు
అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటండి, మీరు అంటరాని వాళ్ళు, తక్కువ జాతి వాళ్ళు, ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు, మీరు అవసరమైతే ఆ పంట పొలంలో గుండా గట్టుల మీదుగా తిరిగి వెళ్ళి మీ కార్యక్రమాలు, బరియల్ గ్రౌండ్ కార్యక్రమాలు చేసుకోండి అని. అసలు గతంలో కూడా ఇదే జరిగిందంటండి. కొద్ది రోజుల క్రితం, అంటే సుమారుగా కొన్ని నెలల క్రితం కావచ్చు ఆ సంఘటన. అప్పుడు వాళ్ళు పాపం ఏం చేసేది లేక టెంపరీగా అప్పుడు వాళ్ళు గట్ల మీద, పొలం గట్ల మీద గుండా తీసుకెళ్ళి పంట పొలాల్లో ఉండగా వెళ్ళి చుట్టుగా తిరిగి వెళ్ళి కష్టపడి చేసి వచ్చారు. ఇప్పుడు ఈ సంఘటన రాత్రి వేళ సాయంకాలం పూట తీసుకెళ్తుంటే, చీకట్లో సాయంకాలం పూట ఎట్లా తీసుకెళ్తారండి? అసలు ఎందుకు తీసుకెళ్లాలండి? గట్టులంపటి, పుట్టలంపటి రోడ్లు, రహదారి వేసింది ఎవరి కోసం? ఇప్పుడు రోడ్డు ఎవరి అబ్బ సొత్తండి, ఎవరి తాత సొత్తండి? నిజానికి ఆ రోడ్డు ఎస్సీ ఫండ్స్తో నిర్మితమైనటువంటి రోడ్డు అంటండి. ఇది ఒక కొస్మెరపు అక్కడ. కనీసం ఇంత దౌర్జన్యంగా, ఇది ఒక ఎస్సీ సప్లైన్ రోడ్డు, ఇది మా రోడ్లో ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడ కనీసం బాడీని తీసుకెళ్తుంటే మానవత్వం లేకుండా వాళ్ళు అడ్డగించడం జరిగింది. ఎస్సీల కోసం ప్రత్యేకంగా వేసినటువంటి మెయిన్ రహదారి అది. అయితే ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి దాన్ని అడ్డుకొని ఇలాగున్న నాన్ సెన్స్ చేయడం అన్నది ఎంతవరకు న్యాయం అండి? ఆలోచించండి. ఇదేం ధర్మం అండి? ఇదేం వివక్ష అండి? అసలు ఈ రోజుల్లో కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? చనిపోయిన వ్యక్తిని రహదారి గుండా, పోనీ మీ ఇళ్లలో గుండా తీసుకొస్తున్నారా? పోనీ మీ వీధిలోకి తీసుకొచ్చారా? కాదే, రహదారి గుండా, ప్రధాన రోడ్డు మార్గం గుండా తీసుకొని వెళ్ళాలి సమాధి చేయటానికి. అయితే అటగాయించేసి మీరు వెళ్ళడానికి వీల్లేదని మరి ఈ కుల వివక్ష చూడండి. అందుకే కదండి మరి దళితులైనటువంటి వారు ఈజీగా క్రిస్టియానిటీలోకి వచ్చేస్తున్నారు. వచ్చితే ఒక తప్పు వాళ్ళ దగ్గరే ఉంటే ఇదిగో ఇట్లా వాళ్ళ చెప్పు చేతుల కింద వాళ్ళు చెప్పినట్టుగా వింటూ, వారు చెప్పింది ఏదైనా ముస్తేస్తే తింటూ, అడుక్కు తింటూ, వాళ్ళ వాకిట్లో పడుంటూ, ఏమండి వాళ్ళకి ఊడిగం బాడిగం చేస్తూ ఇలా జీవించాలి. మాకు ఇది నచ్చట్లేదురా బాబు, మేము క్రిస్టియానిటీలోకి వెళ్తామంటే ఇదేమేడిపండి, క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు, ఎస్సీలు తీసుకెళ్ళిపోతున్నారు, దేశాన్ని పాడు చేస్తున్నారు, వీళ్ళకి దేశభక్తి ఉండదు. చూసారా వీళ్ళు ఎంత కుట్రపూరితమైనటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారో. ఏమండి, మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం గత 1-2 రోజులుగా. అమెరికా దేశం ఇచ్చిన సర్వే, గవర్నమెంట్కి ఇచ్చినటువంటి ఆ సర్వే రిపోర్ట్ యథార్థమే. ఇదిగో మన కళ్ళకు కట్టినట్టుగా మన రాష్ట్రంలోనే కోనసీమ జిల్లాలో గతంలో కూడా అంబేద్కర్ పేరు పెట్టే విషయంలో కూడా చాలా గొడవలు జరిగినాయండి. అదే ప్రాంతంలో దళితులు అంటే చాలా చులకనగా వస్తున్నారు, దళితుల మీదకి దాడి చేయడానికి వస్తున్నారు. అంటే వీళ్ళ అహంకారం ఏంటి? అధికారులు వీళ్ళ చేతుల్లో ఉంటారని, అధికారాలు వాళ్ళ గుప్పిట్లో ఉన్నాయని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళంతా వాళ్ళ చేతుల్లో ఉంటారని, డబ్బు వాళ్ళ బాగా పుష్కలంగా ఉంది కాబట్టి అనే భావన వీళ్ళకి కలిగిందా? ఎందుకు ఇలాగ చేస్తున్నారు వీళ్ళు? మన రాష్ట్రంలోనే, మన ప్రక్కనే ఉన్నటువంటి, మన పొరుగునే ఉన్నటువంటి జిల్లాల్లో ఎలా జరుగుతోంది? ఇదే నా సామాజిక న్యాయం ఎక్కడుంది భారతదేశంలో? కుల వివక్ష ఎక్కడ పోయింది? ఈ రోజుల్లో కూడా అసలు కుల వివక్ష ఏంటి? ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అన్నటువంటిది చాలా భయంకరమైంది. ఏమండి, హిందువులకు కూడా నేను పిలుపునిస్తున్నా. నిజాయితీ కలిగిన హిందువులు ఉన్నారు మీలో, పరమత సహనం కలిగిన హిందువులు ఉన్నారు మీలో, చాలామంది మంచి హిందువులు ఉన్నారు మీలో. ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాటిని ఖండించండి, ఇది తప్పు అని చెప్పండి, గళమెప్పండి, కామెంట్లు రాయండి, ప్రోత్సహించండి ఇట్లాంటి వాటిని. ఏమండి, కనుక మీకు ఇప్పుడు అర్థమవుతుందని నేనేం చెప్పదలుచుకున్నానో. ఇలాగా ఇది బయటపడ్డ విషయం, బయటపడకుండా ఎన్ని జరుగుతున్నాయో. అంటరానితనం, ఇంకా అంటరానితనం ఏంటండి? ఏమండి, ఇంకా కుల వివక్ష ఏంటండి? వాళ్ళు చచ్చిపోయి లబోదీపం ఏడుస్తూ మనిషిని పోగొట్టుకున్నామని దుఃఖంలో మునిగి ఏదో వాళ్ళ దారిని వెళ్తుంటే ఏదో ఆదరించాల్సింది పోయి, అవసరమైతే వాళ్ళకి ఏదైనా గుక్క నీళ్ళు ఇవ్వాలి, ఏదైనా కొంచెం భోజనం పెట్టి వాళ్ళని ఓదార్చాలి, పరామర్శించాల్సింది పోయి,
మీరు తక్కువ కులం కాబట్టి మా రోడ్డున మా దారిని వెళ్ళొద్దు. రోడ్డు మీరేమైనా వేయించారా? మీ సొత్తా, మీ ఇల్లా, మీ ఆస్తా? ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఈ విషయంలో ఎంపీ హర్ష కుమార్ గారికి తెలిసిన వెంటనే ఆ గ్రామం విజిట్ చేశాడంటండి. ఆయన మాటలు కూడా విందాం. అలాంటి పరిస్థితి ఎదురవటం, అటు ఈ విషయం తెలిసి గ్రామానికి వెళ్లారు మాజీ ఎంపీ హర్ష కుమార్. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. బతికున్న వాళ్ళకి వివక్ష, అంటరానితనం, అస్పృశ్యత. చచ్చిపోయినాడు కూడానా? అసలు బాలే. అంటే అసలు వీళ్ళు మనుషులా కాదా అన్నది మనం ఆలోచించాలి. ఒక బాడీని, చనిపోయిన బాడీని ఎవరి నిధులతో రోడ్లు వేశారు? ఎస్సీ సప్లాన్ నిధులతో రోడ్లు వేశారు. విన్నారు కదండి, ఎస్సీలకు సంబంధించినటువంటి ఒక ఫండ్తో గవర్నమెంట్ రోడ్లు నిర్మించిందంట. నిజానికి ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఆ రోడ్డు మీద తిరగకూడదు. ఇది ఎవరి సొత్తు కిందకి వెళ్తుంది? ఎవరి కింద ఉంది ఇప్పుడు ఆ రోడ్డు? నిజానికి గవర్నమెంట్ది, కానీ ఎవరి పేరిట వేశారు? ఎస్సీలకు సంబంధించిందని చెప్తున్నారు. వినండి. ఆ రోడ్డు మీద ఎస్సీ సభని తీసుకెళ్ళడానికి వీలు లేదంట. ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం? ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎంతకాలం అయింది? ఇంకా సవాళ్ళు మా మీద ఇంటి నుంచి తీసుకెళ్ళకూడదు, మా వీధిలో తీసుకెళ్ళకూడదు, ప్రధాన వీధుల్లో తీసుకెళ్ళకూడదు అని ఆంక్షలు పెడుతున్నారంటే ఎక్కడున్నాం? ఆలోచించాల్సిందే. సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి టీవీ9 చీఫ్ రిపోర్టర్ సత్య ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏ కాలంలో ఉన్నాం మనం? ఇంకా చాలా సంతోషం అండి. ఈ విషయాల్లో టీవీ9 వాళ్ళు దీన్ని ఖండించారు. మనం అసలు ఏ కాలంలో ఉన్నాం, ఇదేంటి, ఇది తప్పు కదా అని ఇక్కడ న్యూస్ చదువుతున్నటువంటి న్యూస్ రీడర్ కూడా చాలా చక్కగా దాన్ని ఖండిస్తున్నారు. చాలా సంతోషం. టీవీ9 ఛానల్ వాళ్ళకి ఈ విషయంలో నేను థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. చాలా మంచిగా మాట్లాడారు. ఎంపీ గారు స్పందించడం చాలా హర్షణీయం అండి. హర్ష కుమార్ గారు కూడా మన క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ఒక పాస్ట్ గారిగాను నేను వారికి కూడా నా కృతజ్ఞతలు, థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు అక్కడ టీవీ రిపోర్టర్ ఏం మాట్లాడుతున్నాడు అది కూడా విన్నాక ఫైనల్గా మనం మాట్లాడుకుందాం. కుల వివక్ష వార్తలు చదవాల్సి వస్తోంది. గ్రామస్తులు ఏమంటున్నారు? మృతుడి బంధువులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఎంతమంది మీద కేసు నమోదు చేశారు? నిజంగా ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి మరణంలోనూ వివక్ష నీడలు ఇంకా కొనసాగుతున్న ఘటనకు సంబంధించి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే పి గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కుందాలపల్లి గ్రామంలో జరిగింది. కొన్ని రోజుల క్రితమే వీళ్ళు అంటే గ్రామస్తులకు సంబంధించినటువంటి రోడ్లు ఇక్కడ అగ్రకులాలకు సంబంధించిన కొంతమంది రెండు ప్రాంతాలకు ఉన్నాయి. ఇటు ఎస్సీ కులానికి, అలాగే అవతల వేరే సామాజిక వర్గం సంబంధించి. అంటే ఈ రోడ్లోంచి మీరు ఎప్పుడైనా సరే ఈ బయలు గ్రౌండ్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి కుదరదని ఉక్కు జారీ చేయడంతో కొన్ని రోజుల పాటు చేలల్లోనే ప్రయాణించినట్టు ఇంకొక మనం పక్కన ఉన్నటువంటి వీడియో కూడా చూసుకున్నా. చేలల్లోంచి పగటపూట వెళ్ళారు. అయితే రాత్రిపూట మొన్న 16వ తేదీన అదే గ్రామానికి చెందినటువంటి కాటూరు శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోవడంతో గ్రామస్తులు చీకటి వేళ బురదలోంచి చేలలోంచి వెళ్ళలేని పరిస్థితి నేపథ్యంలో ఆ గ్రామంలోంచి వెళ్తున్నప్పటికీ వెంటనే అక్కడ ఉన్నటువంటి వేరే అగ్రకులాలకు సంబంధించిన కొంతమంది వేరే సామాజిక వర్గాల నేతలు అడ్డుకోవడంతో ఆ గ్రామస్తులంతా చేరుకుని డెడ్ బాడీని అక్కడే పెట్టుకుని ఏదైతే చనిపోయినటువంటి వ్యక్తిని ఊరేగింపుగా తీసుకెళ్తున్న నేపథ్యంలో బాణసంచా కాల్పులుగా తీసుకెళ్తున్నప్పుడు ఈ అంటే చనిపోయినప్పుడు ఆర్భాటంగా తీసుకెళ్తూ ఉంటారు. జరగాల్సినటువంటి తంతును అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఇది చేస్తున్నట్టు పొరపాటు అంటూ కూడా గ్రామస్తులు నిలదీశారు. ప్రస్తుతం మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా అదే గ్రామానికి వెళ్లి ఘటన ఆలస్యంగా వెలుగు చూసిన తర్వాత మాజీ ఎంపీ హర్ష కుమార్ వెళ్ళారు. గ్రామస్తులకు సంబంధించినటువంటి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ ఈ ఘటనపై సీరియస్ గా కనుక పోలీసులు తీసుకోకపోతే ఖచ్చితంగా దీని మీద ఉద్యమం చేస్తానంటూ కూడా మాజీ ఎంపీ హర్ష కుమార్ గ్రామస్తులతో కలిసి పోలీసులు కూడా వినిపించుకున్నారు. దీనికి ఓకే అండి, చాలు. ఇంతవరకు దాదాపుగా ఆ విషయం మీకు అర్థమైపోయింది. పోలీసులు దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు, నేను కూడా విశ్వసిస్తున్నాను. దీన్ని అందరూ వ్యతిరేకిస్తారు నాకు తెలిసి. ఇలాంటి వాటిని ఎవరు కూడా స్వాగతించరు. ఇక ఎవరన్నా బాగా మతోన్మాద భావాజాలం నాటుకుపోయిన వాళ్ళు, ఆ మనుస్మృతి మనసులో నాటుకున్న వాళ్ళు, ఛాందస్యవాదులు, మత ఉన్మాదులు, అంటారానితనాన్ని అణువణువున నింపుకున్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ దీన్ని ఖండిస్తారు.
మన భారతీయులందరూ ఏకకంఠంతో ముక్తకంఠంతో ఖండిస్తారు నాకు తెలిసి, కొద్దిమంది తప్ప. విన్నారు కదండి, విషయాలు మీకు అర్థమైనాయి కదండి. ఇది ఎంత దురదృష్టకరం అండి, ఇలా చేయటం ఏంటండి. కనుక ఇట్లాంటివి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ, మన తెలుగు 2 రాష్ట్రాల్లో జరగటానికి వీల్లేదు ముఖ్యంగా. అలాగే అసలు భారతదేశంలో ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయి అంటే, ఇంకా అసలు మన ప్రాంతాల్లోనే ఇలాగున్నాయి అంటే, వెనకబడినటువంటి ప్రాంతాలు ఎన్ని ఉన్నాయండి ఇంకా అసలు బయటికి రాకుండా. బీహార్ ప్రాంతం అనండి, ఒరిస్సా ప్రాంతం అనండి, ఏమండి, ఇంకా ఈ అంటరాని తత్వాన్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆర్ఎస్ఎస్ అనండి, విహెచ్పి, బజరంగ దళ, వీళ్ళంతా ఉన్మాదపూరితంగా ఉంటారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అసలు ప్రజలు అంటుకోరు, దగ్గరకు రానివ్వరు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఉంది. 70-80 ఏళ్ళు గడిచినా మన భారతదేశానికి స్వేచ్ఛ, స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవటానికి మాటల్లోనే తప్ప క్రియల్లో లేదు. అందుకనే క్రిస్టియానిటీ వైపు అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాల్లో మళ్ళుకుంటున్నారు. క్రిస్టియానిటీలో సమానత్వం ఉంది, ప్రేమ ఉంది, ప్రేమిస్తారు, మంచిగా ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారు. ఏమండి, చర్చిలోకి వస్తే కన్న బిడ్డలాగా, కన్న కుమార్తెలాగా, కన్న కుమారునిలాగా, పాస్టమ్మ గారు తల్లి తండ్రిలాగా ప్రేమించి ఆదరించి అవసరమైతే భోజనం పెట్టి వస్త్రాలు ఇచ్చి ఇలాగ చేస్తున్నారు. సమానత్వం ఉంది చర్చిలో, క్రిస్టియానిటీలో. ఇది ఓర్చుకోలేరు మళ్ళీ ఒక పక్క. మరి పోనీ వాళ్ళు ఏమైనా ప్రేమగా చూస్తారా, వాళ్ళు ఏమైనా జాగ్రత్తగా ప్రేమగా ఆదరిస్తారా? అది కుదరదు. దూరం అంటరానితనం, పక్కనే ఉండండి, వెనకే ఉండండి, అక్కడే ఉండండి, మా వీధిలోకి రావద్దు. ఏంటంటే ఇది, ఇట్లాంటి సంఘటనలు అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాం. మరి మోదీ గారు ఏం చెప్తారు దీని మీద? అమెరికా రిపోర్ట్ ఇచ్చింది. అమెరికా ప్రత్యేక విభాగం అమెరికాలో ఉన్న గవర్నమెంట్కి, ట్రంప్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి, వివక్ష ఉంది అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. దానికి విదేశాంగ శాఖ కార్యదర్శి వీళ్ళేమంటారు, లేదు ఇది రాజకీయ ఒత్తిడితో చేశారు. ఆ సర్వే, ఆ రిపోర్ట్ తయారు చేసిన వాళ్ళు కూడా ముస్లింలు ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, అందుకే భారతదేశం మీద కడుపు మంటతో ఇలాంటి రిపోర్ట్స్ తయారు చేసి ట్రంప్కి ఇస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా. నాకు తెలియక అడుగుతాను, పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చారు, ముస్లింలు ఇచ్చారంటే నిజానికి ఇలాంటి వివక్ష, ఇలాంటి దాడులు పాకిస్తాన్లో కూడా జరుగుతున్నాయి, నైజీరియాలో జరుగుతున్నాయి, తుర్కీలో జరుగుతున్నాయి, సిరియాలో జరుగుతున్నాయి. ఇలాంటి సర్వే ఇచ్చింది. మరి వాళ్ళ మీద వాళ్ళే సర్వే ఇస్తారా మరి ముస్లింలు ఉంటే? కాబట్టి ఇదంతా తప్పించుకునే ప్రయత్నం. అవంతా పక్కన పెడితే మన కళ్ళ ముందు, మన తెలుగు రాష్ట్రాల్లో, మన పొరుగునే ఇలా జరుగుతుంది కదా. మరి ఇప్పుడు ఏమంటారు? ఇలా ఇప్పుడు ఈ వెలుగులోకి వచ్చింది కదా, దీనికి సమాధానం ఏం చెప్తారు? టోటల్గా పోలీసులు సత్వరం వెంటనే స్పందించి ఆల్రెడీ కేసు పెట్టారంటండి ఒక 10 మంది మీద. వాళ్ళు అరెస్ట్ చేయాలి, సరిగా అక్కడ సరైనటువంటి న్యాయం జరగాలి. మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల మీద దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగినప్పటికీ కూడా పోలీసులు చూస్తూ ఉండిపోయారు తప్పించి కనీసం వారిని వీళ్ళ మీద దాడి చేస్తున్నారు, మానవత్వం లేకుండా ఒక డెడ్ బాడీని తీసుకెళ్తుంటే ఆపుతున్నటువంటి వ్యక్తుల మీద పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మరి ఆ రోజు రాత్రి 10 మంది వ్యక్తుల మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరే, వాళ్ళు ఏదో తిట్టాలి, కొట్టాలి, ఏదో జైలు శిక్ష వేయాలి, పక్కన పెడేద్దాం, అవసరం లేదులే. కానీ మార్పు చెందాలి, సమాజం మారాలి, ఉద్దేశాలు మార్చుకోవాలి, అంటరానితనం ఉండకూడదు. నీకు చేతనైతే ప్రేమించు, ఒక ముద్ద పెట్టు, లేదంటే వాడిని వదిలేసేయి. అంతేగాని మా దారిని రావద్దు, మా కాళ్ళ కింద మీరు పడి ఉండాలి, చర్చిల్లోకి వెళ్ళొద్దు, హిందువులుగానే ఉండాలి, కానీ హిందువులో కూడా అంటరానితనం ఉంటుంది, దేవాలయం లోపలికి రాకూడదు, మీరు అంచునే బయటే ఉండాలి. ఏంటంటే ఇవన్నీ కూడా నాన్సెన్స్. కనుక ఈ విషయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద ఖచ్చితంగా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోబాకండి. ఇది మీరు నిజంగా సమాజానికి చేసే ఒక మేలు. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ అంటరానితనం గురించి మీరేమనుకుంటున్నారు, ఏమండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా వ్రాసే ప్రయత్నం చేసి తీరండి. మరొక అంశంతో, మరొక వీడియోతో, మరొక సమయంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.